దయచేసి సోమవారం నాడు మీటింగ్ ఏర్పాటు చేసి ఈ సమస్యలు చాలా పరిస్థితులు కోరుతున్నారు. ఎందుకంటే మా ప్రభుత్వం పైన ఇటువంటి మాకు వ్యతిరేకం లేదు. అధికారులు తప్పులో పట్టిస్తారు. అధికారులు వాళ్ళ మీద తప్పులో ముఖ్యమంత్రి ఈ సమస్య పరిష్కరించమంటారు. అప్పుడు దాకా జీవో 115 లక్ష్యం డిమాండ్ చేస్తారు. ఏదైతే కేటీఎఫ్ కాంట్రాక్ట్ స్టాఫ్ చేస్తున్నారో ఈ జీవో 115 ఇది పూర్తిగా ప్రభుత్వం అందరికీ పరిస్థితి నేను ముఖ్యంగా ఏం చేస్తాను. అధికారులు తప్పులో పట్టిస్తున్నారు. మరి వీళ్ళు రెగ్యులేషన్ చేయమని గత 10 సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది. మరి ఇవాళ సచివాలయం ఏఎన్ఎంఎల్ని ఏ రకంగా తెచ్చారనేది అర్థం కాని ప్రశ్నగా మారింది. ఈ రోజు వీళ్ళు ఏమో ఏఎన్ఎంఎల్ కించపరుచుతున్నారు. మాకు న్యాయం చేయడం కోరుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పై కూడా పవన్ కళ్యాణ్ మా నమ్మకం ఉంది. మా సమస్యలు కోరుతారు. నేను ఒకటే డిమాండ్ చేస్తాను. దయచేసి ముఖ్యమంత్రి గారు ఒక కమిటీతో మీరు భేటీ అవ్వండి. మీకు తెలుస్తుంది. ఎందుకంటే అధికారులు తప్పులో పట్టిస్తున్నారు. ఈ సమస్యని చిన్న సమస్యలు కాస్త పెద్ద సమస్య మారుతుంది, గట్టిగా మారుతుంది. దయచేసి 2-3 రోజుల్లో ఒక కమిటీతో మీరు భేటీ అవ్వండి. న్యాయం తీర్చండి. నిజంగా మీరు ఏం చెప్తే అది మీరు ఫాలో అవుతారు తప్ప మీకు వ్యతిరేకించే మనం చేస్తాను. మీరు తెలియకుండా కృష్ణబాబు తప్పుడు నిర్ణయంతో తప్పుడు డైరెక్షన్తో తప్పులో పట్టిస్తారు. అంత దయచేసి కోరిక ఒకటే, తెలుగు శక్తి మీరు సోమవారం నాడు ఒక కమిటీకి అవకాశం ఇవ్వండి, మాట్లాడండి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి. అప్పుడు దాకా జీవో 115 రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తారు. మా యొక్క మెయిన్ డిఫరెన్స్ అనేది ఏమీ లేదు. జీవో నెంబర్ 115 అనేది మెయిన్ రద్దు చేయాలండి. మేము ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోని మేము ఎలాంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ అందించామన్నది ప్రభుత్వానికి తెలుసు, అందరికీ తెలుసండి. మా గురించి మేము చెప్పుకోవాల్సిన పని అయితే లేదు ఎవరికి. మేము ఎలాంటి సేవలు అందించాం, మీ అందరినీ కూడా మేము ఎలాంటి పరిస్థితుల్లో సేవ్ చేసుకొచ్చామన్నది మీ అందరికీ తెలిసిందే సార్. కానీ ఇప్పుడు మేము ఇలాంటి పరిస్థితుల్లో స్టాఫ్ నర్సెస్ అనేవాళ్ళు ఓన్లీ హాస్పిటల్లోని యూనిఫామ్ బయటకు వచ్చాము అంటే అది కేవలం ప్రభుత్వం ద్వారానే. మాకు ఎందుకు వేరియేషన్స్ అనేది చూపించి ఏఎన్ఎంస్కి మాకు వేరియేషన్స్ చూపించి మా ఇద్దరికి తగాదాలన్నది ఎందుకు వచ్చేటట్టు చేస్తున్నారు అన్నది మాకు తెలియట్లేదు సార్. మాకు మా యొక్క మెయిన్ డిఫెన్స్ ఏంటంటే ఈ యొక్క జీవోలు అనేది రద్దు చేసి స్టాఫ్ నర్సెస్ అనేది ఓన్లీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అనేది 11,500 మందికి రెగ్యులరైజ్ అనేది చేయాలని మా యొక్క మెయిన్ డిమాండ్స్ అండి. మేము ఎవరిని కించపరచడం లేదు, ఏమీ చేయట్లేదు. మా యొక్క ప్రొఫెషన్ అనేది డిగ్రేడ్ అనేది చేయకుండా మాకు మా యొక్క స్థితిలోనే మాకు రెగ్యులరైజ్ అనేది కావాలి. మేము ఇప్పటి వరకు కూడా రోడ్ ఎక్కలేదు, మాకు రెగ్యులరైజ్ కావాలని కూడా అడగలేదండి. మా యొక్క ఎమర్జెన్సీ సర్వీసెస్ అనేది మేము అందిస్తూ ఉన్నాము. కానీ ఎలాంటి సిచ్యువేషన్స్లో మేము బయటకు వచ్చామండి. ఏఎన్ఎంస్ అనేది 115 జీవో అనేది మా ప్లేసుల్లో వాళ్ళకి స్టాఫ్ నర్సెస్ అనేది రెగ్యులర్ స్టాఫ్ నర్సెస్ గారు ఇంక్లూడ్ చేస్తున్నారు కాబట్టి మేము బయటకు వెళ్ళి రావడం జరిగిందండి. కానీ ఇప్పుడు వరకు మేము 2010లో అనేది రెగ్యులర్ నోటిఫికేషన్ వచ్చింది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు లోన్ అనేది బయటకు రాకుండా కాంట్రాక్ట్ సర్వీసెస్లోనే మేము సేవలు అనేది అందిస్తున్నామండి. సంవత్సరంలో మేము ఈ ధర్నా కోసం మా సమస్యను పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నామండి. అయితే 8వ రోజున మా వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి మాకైతే ఎటువంటి స్పందన అయితే రాలేదండి. మా డిమాండ్స్ ఏంటంటే జీవో నెంబర్ 115 రద్దు చేయాలి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్కి ఎవరైతే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పనిచేస్తారో వాళ్ళందరికీ రెగ్యులరైజ్ చేయాలండి. ప్రభుత్వం వెంటనే ఈ జీవోను రద్దు చేసి తప్పకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. కానీ మేము 2011 నుంచి ఇప్పటి వరకు ఉద్యోగాల్లో అలానే కాంట్రాక్ట్లోనే చేస్తున్నామండి. అప్పటి నుంచి రెగ్యులర్ పోస్టులు మాకు ఏమీ తీయలేదు. తీసిన పోస్టులు కూడా మాకు పర్మనెంట్ అని చేయలేదండి. ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడ్డా, ఆరోగ్య సమస్యలు వచ్చినా, ఎన్నో ఆర్థికంగా ఇబ్బందులు ఫేస్ చేసినా కూడా మేము అలాగే మా వృత్తి విషయంలో మేము వెనకంజ వేయకుండా ముందుకే నడిచామండి. ఇళ్లలో కానీ బయట కానీ ఎన్ని సమస్యలు వచ్చినా అందరికీ మేము ఉన్నామనుకొని మేము అందరికీ సేవ చేసాం. కానీ ఈ రోజు మా సేవల్ని ఎవరు గుర్తించట్లేదండి. మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం, బాధలు పడుతున్నాం. మాకు రిజర్వేషన్ అనేది లేదు. మేము అందరం డిఎంఈ ద్వారా ఎగ్జామ్స్ రాసి అన్నీ మాకు మెరిట్ ఉండి మేము సెలెక్ట్ అయిన వాళ్ళం అండి. ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్న వాళ్ళు అందరూ దయచేసి మమ్మల్ని గుర్తించాలి సార్. మా సైడ్ నుంచి ఇది ఒక విన్నవించుకుంటున్నామండి. అలాగే మాకు రావాల్సిన ఏది కూడా మేము ఒక లోన్ పెట్టుకోవాలన్నా అవ్వట్లేదండి. కొంచెం చదువుకోవాలన్నా ఆర్థిక ఇబ్బందులతో చదువుకోలేకపోతున్నాం.
పిల్లల విషయాల్లో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఒక స్థలం తీసుకోవాలనుకున్న ఎంతో ఇబ్బందులు పడుతున్నాం సార్. మాకు ఇవ్వాల్సినవి ఏమీ మాకు అందట్లేదు, ఎవరి ద్వారా మాకు గుర్తింపు అందట్లేదు సార్. ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో సార్. డ్యూటీకి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎన్ని ఉన్నా కూడా డ్యూటీకి ఏ రోజు ఇప్పుడు కూడా నిరసన 1 గంట తెలియపరుస్తున్నాం కానీ సార్ ఏ పేషెంట్లకి మేము ఇబ్బంది పరచట్లేదు. వార్డ్స్లో అందరం చేస్తూ కొంతమంది వచ్చి నిరసన తెలియజేస్తున్నాం సార్. అది కూడా మేము పేషెంట్లకి కానీ ఎవరికి కానీ ఏ ఇబ్బందులు కలిగజేయట్లేదు సార్. దయచేసి మమ్మల్ని గుర్తించండి. ముందు ముందు రానున్న పిల్లలకు కూడా ఇప్పుడు మాకు ఈ ఉద్యోగం రెగ్యులర్ చేస్తేనే కదా సార్ మా ఫ్యామిలీస్లో మెడికల్లో ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుందని మేము సపోర్ట్ చేయగలం కదా సార్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మా వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతున్నారు కదా సార్, ఇంత చదువుకొని మీరు ఇంకా రెగ్యులర్ కాకుండా ఇలా కాంట్రాక్ట్ బేసిస్లోనే ఎంతకంటే అలా ఉంటారని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు సార్. మా ముందు చదువుకున్న వాళ్ళు, మా తరఫు చదువుకున్న వాళ్ళు అందరూ మంచి స్థితిలో ఉంటున్నారు సార్. మాకు రెగ్యులరైజేషన్ కావాలి కదా సార్. మా గవర్నమెంట్ మేము ఉన్నామని మమ్మల్ని గుర్తించండి సార్. దయచేసి తెలంగాణలోని, ఒరిస్సాలోని ఆల్రెడీ మాతో పాటు తీసిన పోస్టులన్నీ రెగ్యులరైజ్ అయిపోయిందండి, కానీ మాది మాత్రం రెగ్యులరైజ్ అవ్వలేదు. ఇంతమంది ఇన్ని ఇబ్బందులు పడుతున్నామండి. దయచేసి మా అందరి మీద దయించి కాంట్రాక్ట్ బేసిస్ స్టాఫ్ నర్సులు అందరినీ రెగ్యులర్ చేయవలసిందిగా విన్నవించుకుంటాం. ప్రభుత్వం వెంటనే ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే డిప్యూటీ సీఎం గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సత్యకుమార్ యాదవ్ గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కేజీహెచ్లోని గత 15 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బేసిస్ నర్స్గా పనిచేస్తున్నాను. ఇక్కడ కోవిడ్ టైం నుంచి కూడా మేము అందరం పనిచేస్తున్నాము. మాకు ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఎప్పుడోకప్పుడు రెగ్యులర్ అవుతుందన్న చిన్న ఆశతోని ఎంతో మంది కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్నాము. మా అందరికీ అబార్షన్స్, డ్యూటీ స్ట్రెస్ వల్ల అబార్షన్స్, ప్రెగ్నెన్సీ పోవడాలు, ఎంతో బ్లీడింగ్ అయిపోవడాలు, ఎన్నో కారణాల వల్ల చనిపోయారు. కోవిడ్లో కూడా ఎంతో మందిని, మా మిత్రుల్ని, మా సోదరుల్ని కూడా కోల్పోయాము. అయినా సరే మేము ఎటువైపు వెనుతిరగకుండా పేషెంట్ సర్వీస్ ఇస్ అవర్ మోటో అన్నట్టు మేమందరం మా ప్రాణాలను తెగించి ఇక్కడ పనిచేస్తున్నాము. మా అందరికీ రెగ్యులర్ అవుతుంది అనే నమ్మకంతో ఉన్నాను. గత ప్రభుత్వంలోని మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు సార్ తీసిన ఆధీనంలోనే మేము జాయిన్ అయ్యాం కాబట్టి సారే మాకు న్యాయం చేస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాము. ఆయనే ఏదైనా చేయగలరు సార్. చంద్రబాబు నాయుడు సార్ వరకు ఈ వీడియో వెళ్తుందని మేము ఆశిస్తున్నాము. మా అందరికీ రూల్ ఆఫ్ రిజర్వేషన్, డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళము, రూల్ ఆఫ్ రిజర్వేషన్, క్యాస్ట్, మెరిట్ అన్ని బేస్ చేసుకునే ఈ ఉద్యోగం అంటూ మాకు వచ్చింది. మేము ఎన్నో కష్టాలు పడుతున్నాం. ఇప్పటికి కూడా పేషెంట్లు ఎవరికి ఇబ్బంది కలగకుండా 1 గంట మాత్రమే నిరసన తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఎప్పటికైనా మాకు రెగ్యులర్ చేస్తారని నమ్మకంతో ఉన్నాము. ఈ రోజుకి 14 రోజుల నుంచి మేము నిరసన తెలియజేస్తున్నాము. దయచేసి మా అందరి యందు మీరు దయ ఉంచి మమ్మల్ని రెగ్యులర్ చేయాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. రద్దు చేసేంత వరకు మేమైతే ఈ పోరాటం ఆపమండి. ప్రతిదీ మేము అడుగుతున్నాం. రోడ్డు మీదకి లాస్ట్ టైం రాకపోయినా మా డిమాండ్ల కోసం లాస్ట్ టైం కూడా మేము చెప్పామండి, కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మేము రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మాకు ఎలాంటి న్యాయం అనేది జరగలేదండి. ఇప్పుడు మాకు తక్షణమే 115 ని రద్దు చేయాలి. మా స్టాఫ్ నర్సులు అందరినీ రెగ్యులైజేషన్ చేయాలండి. మా డిమాండ్ అదేనండి. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల వచ్చిన సమస్య ఇది. ఏఎన్ఎం నుండి స్టాఫ్ నర్స్ కన్వర్ట్ చేయడం కోసం వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. ఆ జీవోని ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి దాన్ని 115 జీవో కింద పెట్టేసి వాళ్ళని ఒక 2600 పోస్టులు కంప్లీట్ గా స్టాఫ్ నర్స్ కింద రెగ్యులర్ పోస్ట్ కింద ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఆల్మోస్ట్ 11,000 మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ ఇలా రోడ్డు పైన పడిందండి. సో తక్షణమే దీనిపైన ఆ గవర్నమెంట్ తీసుకునే జీవోని రద్దు చేసి ఈ మిగిలిన కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. ఇంకో థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ 15 సంవత్సరాల నుంచి చాలా మంది కాంట్రాక్ట్ సర్వీస్ లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా రెగ్యులర్ చేయాలి. సో మాకున్న ఈ ప్రధాన సమస్యలన్నీ ఈ గవర్నమెంట్ లోనైనా సరే మాకు సొల్యూషన్ వస్తుంది అని చెప్పేసి మేము ఇక్కడ మేము ప్రభుత్వాన్ని ఇది ఒకటే అడుగుతున్నాము. ఇంతకు మించి మాకు ఇంకేమీ వద్దండి. మేము చదవాలా, ఏఎన్ఎం సారీ చదువుకోవాలా, లేదంటే చెప్పేయండి మేము వెళ్ళిపోతాము. మాకు జిఎన్ఎం కావాలా, ఏఎన్ఎంకి వెళ్ళిపోవాలా.
చెప్పండి. బీఎస్సీ చదువుతున్నాం, ఏఎన్ఎం కాదు జిఎన్ఎం చదువుతున్నాం, ఎంఎస్సీ చదువుతున్నాం. దేనికి ఇవన్నీ చదువులన్నీ? లక్షలు ఖర్చు పెడుతున్నాం దేనికి? ప్రభుత్వానికి ఇవన్నీ మేము అడగాలనుకుని ఇక్కడికి వచ్చాం. గత 7 రోజుల నుంచి మేము చేస్తున్నాం ఈ నిరసన. దాన్ని ప్రభుత్వానికి తెలియచేయాలని మేము చేస్తున్నాం, రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. మా చదువుకు కష్టపడ్డ మా పేరెంట్స్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి కూడా తెలుసు. అది ప్రభుత్వానికి కూడా తెలియజేయాలని గత 7 రోజుల నుంచి మేము ఈ లెసన్ చేస్తున్నాము. మేము బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసి ఇలా టీచర్స్ కింద బయట ప్రైవేట్లో చేసుకుంటున్నాం అన్నమాట. కాకపోతే మాకు ఏంటంటే గవర్నమెంట్ నుంచి పోస్టులు తీయట్లేదు. ఒకళ్ళు తీసినా సరే ఏఎన్ఎంస్ అనేది భర్తీ చేస్తున్నారు అన్నమాట. ఇలా అయితే మేము బయట ఇలాగా కాంట్రాక్ట్ బేసిక్గా చేసుకొని టీచర్స్గా వర్క్ చేసుకుంటుంటే మాకు ఇంకెప్పుడు పోస్టులు అనేది తీస్తారు. మేము ఇలా అయిపోయాం. మా స్టూడెంట్స్ కూడా ఇలా కాకుండా ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు కోటేశ్వరరావు. నేను బిఎస్సీ నర్సింగ్ చేశానండి. కేజీహెచ్లో నేను స్టాఫ్ నర్స్గా, కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాను. అందరూ కూడా 7 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పిహెచ్సి నుంచి కూడా బ్లాక్ బెడ్స్ పెట్టుకొని నిరసన తెలియజేస్తున్నామండి. పేషెంట్లకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ రోజు వరకు కూడా మా అధికారులకి మేము మా బాధను విన్నవించుకుంటే వాళ్ళందరూ కూడా పేషెంట్లు ఇబ్బంది పడకుండా మీకు చేయండి అని చెప్పారు. మీకు నిజంగా అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళ మాట మేము గౌరవించి మేము పేషెంట్కి సర్వీస్ చేయొద్దనే ఉద్దేశంతో మాత్రమే ఈ ప్రొఫెషన్లోకి వచ్చామండి. సో పేషెంట్లు ఇబ్బంది పడకూడదని చెప్పి మేము ఇన్ని రోజులు కూడా ఆలోచిస్తున్నాం. ఇంకా 7 రోజుల నుంచి కూడా పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చుకొని కొంతమంది అక్కడ ఉండిపోయి కొంతమంది మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటాము. ఈ ఏదైతే మా సర్వీస్ చేసే విధానాన్ని గవర్నమెంట్లో ఉన్న రాష్ట్ర గవర్నమెంట్ అధికారులందరూ మిస్లీడ్ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మిస్లీడ్ చేయాలని చూస్తున్నారు సార్. అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి సార్. డిఎంఈ ఆఫీస్ నుంచి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీస్ నుంచి, డిసిహెచ్ ఆఫీస్ నుంచి డేటా తెప్పించుకోండి సార్. సంవత్సరానికి 10,000 మంది స్టాఫ్ నర్సులు రిలీవ్ అవుతున్నారు సార్. సంవత్సరానికి 1000 మంది ఏమైనా కూడా రిలీవ్ అవ్వట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా. అలాంటి వాళ్ళకి మీరు రెగ్యులర్ ఉద్యోగాలు ఇస్తే 10,000 మంది రిలీవ్ అవుతున్న వాళ్ళకి ఎంతమంది ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి సార్? ప్రీవియస్ గవర్నమెంట్ రెగ్యులర్ ఉద్యోగాలు 15,000 సచివాలయ ఉద్యోగాలు ఏమైనా మనకి ఇచ్చింది సార్. 15 సంవత్సరాల నుంచి ఒక్క స్టాఫ్ నర్స్ వేకెన్సీ కూడా రెగ్యులర్ స్పేస్లో భర్తీ చేయలేదు. మీవేమనుకోవాలి సార్? అలాంటప్పుడు ఈ నర్సింగ్ కాలేజీలు ఎందుకు, ఈ ఫీజులు ఎందుకు, ఇన్ని సంవత్సరాలు మేము చదువుకోవడం ఎందుకు సార్? చెప్పండి. నర్సింగ్ కాలేజీలు అన్ని క్లోజ్ చేసేయండి. బీఎస్సీ, ఎంఎస్సీ, జనరల్ నర్సింగ్ క్లోజ్ చేసేయండి. ఏఎన్ఎం ట్రైనింగ్ చేసుకొని చాలు మీకు స్టాఫ్ నర్స్ క్లోజ్ చేస్తామని చెప్పండి పబ్లిక్గానే. దయచేసి గవర్నమెంట్ అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నాం సార్. 7 రోజుల నుంచి ఇంత ఉధృతంగా చేస్తున్న మినిమం స్పందన కూడా మాకు కరువైంది సార్. పైపచ్చి మమ్మల్ని కామెంట్ చేస్తున్నారు అందరూ కూడా. ఈ హెల్త్ మినిస్టర్ దగ్గర నుంచి మిగతా అధికారుల వరకు కూడా ఏదైనా సరే మీరు ఏం చేసినా సరే మనకి ఇచ్చి తిరుగుతామని చెప్తున్నారండి. అంత మొండిగా వెళ్తున్నారు వాళ్ళందరూ కూడా. ఇన్సైడ్ ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది. కోర్టులో కేసు ఉన్నప్పుడు కూడా దీని మీద మళ్ళీ వాళ్ళు జీవో రిలీజ్ చేయడం నిజంగా దారుణం. దయచేసి ఈ దుర్మార్గమైన చర్యలు వెంటనే ఆపాలి. ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు పాక్షికంగా సర్వీసులు పేషెంట్లు ఇబ్బంది పడకూడదని చెప్పేసి పాక్షికంగా సర్వీసులు నింపాము. ఇక నుంచి అలా కాదు సార్. కంప్లీట్ సర్వీస్ సెట్ డౌన్ చేసి అందరం కూడా రోడ్ల మీదకి వచ్చి వెనకాడకుండా ధర్నాలు చేసి నిరసన చేసి గవర్నమెంట్ దిగొచ్చేదాకా కూడా పోరాడతామని తెలియజేసుకున్నాం. ఎందుకు నిరసనలు తెలియజేస్తున్నాము అంటే ఇంత దినిగా మేము చాలా పేద కుటుంబాల నుంచి వచ్చి గవర్నమెంట్ల ద్వారా, ప్రైవేట్ కాలేజీల ద్వారా, ప్రైవేట్ నర్సింగ్ స్కూల్స్ ద్వారా ట్రైనింగ్ అయ్యి స్టాఫ్ నర్స్ పోస్టుల్లో కూర్చుంటే మీరు ఎవరికో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇస్తారు అంటే అది మా మనోభావాన్ని ఎంత దెబ్బతీస్తాయండి. మాకంటూ ఒక జీవితం లేదా, మాకంటూ ఒక ఫ్యూచర్ లేదా అని ఈరోజు మేము గవర్నమెంట్కి క్వశ్చన్ చేయట్లేదండి, అర్జిస్తున్నాం. దయచేసి సీఎం గారు మీ వరకు ఈ న్యూస్ వస్తుందో లేదో మాకు తెలియదు. దయచేసి ఈ జీవో నెంబర్ గురించి ఒకసారి పునఃపరిశీలన చేయండి సార్. ఇది ఎంతవరకు కరెక్ట్, దీన్ని ఇస్తే ఎవరికి నష్టం, ఎవరికి న్యాయం అన్నది ఒకసారి ఆలోచించండి సార్. మా గురించి ఒకసారి మీరందరూ కూర్చొని పునఃపరిశీలన చేసి దీని గురించి ఒక కమిటీని వేసి వీళ్ళకి ఎంతవరకు మనం న్యాయం చేయగలం, ఎవరికి అన్యాయం చేస్తాం, ఎవరికి న్యాయం చేస్తాం అన్నది మాత్రమే మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి. గవర్నమెంట్ని మేము క్వశ్చన్ చేయట్లేదు, గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ ద్వారా అడుగుతున్నాము. ఎవరైతే 11,700 మంది కాంట్రాక్ట్ బేసిస్లో స్టాఫ్ నర్సెస్గా వర్క్ చేస్తున్నామో వివిధ జిల్లాల్లో, వివిధ హాస్పిటల్లో, వివిధ పీహెచ్సీలో చేస్తున్న ప్రతి ఒక్కరిని దయచేసి రెగ్యులర్ చేయండి. మమ్మల్ని రెగ్యులర్ చేసి
మా జీవితాలకు ఒక ఉద్యోగ భద్రతనిచ్చి మా అందరికీ కూడా మా అందరి కళ్ళల్లో సంతోషం చూశాక మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు సార్. ఒకసారి ఈ జీవో గురించి పునఃపరిశీలన చేయమని మాత్రమే మేము అడుగుతున్నామండి. చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వంలో ఎటువంటి అన్యాయం జరగదు అని మేము అడుగుతున్నాము. ఎందుకు అని అంటే కనుక మీరే చెప్పున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్లోనే కాదు ఏ పాలన లేకపోయినా సరే మీరు ఈసారి సీఎంగా గెలిచి మా అందరికీ న్యాయం చేస్తానన్నారు. మేము లాస్ట్ గవర్నమెంటే కాదు బిఫోర్ కూడా మీరు గవర్నమెంట్లో ఉండేటప్పుడు 15 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క అధికారికి కాంట్రాక్ట్గా ఎవరెవరైతే స్టాఫ్ నర్సెస్గా పనిచేస్తున్నామో 2006, 2008, 2010 నుంచి కూడా ఉందండి. ఎంతోమంది అధికారులకి మా తాలూకా రిప్రజెంటేషన్స్ పట్టుకొని తిరిగామండి. సార్ దయచేసి మా రిప్రజెంటేషన్ చూడండి, మమ్మల్ని రెగ్యులర్ చేయండి అని చెప్పి ఉన్న అధికారులు 100లో ఉన్నారండి. చెప్పమన్నా కూడా మేము చెప్తాం. కాబట్టి ఒక కమిటీని నిర్ణయించండి, ఒక కమిటీ ద్వారా పునఃపరిశీలన చేయండి. మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరికీ మీరు మంచి నిర్ణయం తీసుకొని మా అందరికీ మంచి చేస్తారని కోరుకుంటున్నామండి. GNM ప్రమోషన్ ఇచ్చి వాళ్ళని రెగ్యులర్ పోస్టుల్లో పెడతామని చెప్పి జీవో నెంబర్ 115 డేటెడ్ 4వ తేదీన 9వ నెల మనకి గవర్నమెంట్ నుంచి జీవో వచ్చిందండి. ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో. ఏంటంటే వాళ్ళని రెగ్యులర్గా GNM పోస్టుల్లో నర్సింగ్ ఆఫీసర్స్గా తీసుకోమని చెప్పి గవర్నమెంట్ జీవో ఇచ్చిందండి. కాంట్రాక్ట్ పద్ధతిలో గత 15 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము. మాకు రెగ్యులర్ పోస్ట్ అన్నవి తీయలేదు. 2010 తర్వాత రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు. చెప్పిన విషయమే 15 సార్లు చెప్తున్నాము. దయచేసి గవర్నమెంట్ మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని రెగ్యులరైజేషన్ చెయ్యండి. ఈ రోజు నాడు ఎలా ఉందంటే అండి పరిస్థితి, స్టూడెంట్గా చదవాల్సిన వాళ్ళు కూడా ఇంకా మేము GNM కోర్స్ చదవవసరం లేదు, BSc చదవవసరం లేదు, డిగ్రీలు తెచ్చుకొని మేము పక్కన పెట్టుకోవడం తప్ప జీవితంలో మాకు గవర్నమెంట్ జాబ్ లేని డిగ్రీలు దేనికని చెప్పి ఆలోచించే పరిస్థితి ప్రతి ఒక్క పిల్లల్లో కలిగేటట్టు గవర్నమెంటే చేస్తుందండి. ANM చదివిన వాళ్ళని తీసుకొచ్చి మీరు స్టాఫ్ నర్సెస్ చేస్తే ఆ మాత్రం దానికి మేము BScలు, GNMలు, MScలు చదువుకొని వృధాగా పోతున్నాయి. ఈ రోజు మా భవిష్యత్తు గురించి మేము ఇది చేయటం లేదండి. వేలాది మంది స్టూడెంట్స్ రిలీవ్ అయ్యి ఉన్నారు. ప్రస్తుతం ట్రైనింగ్ అవుతూ 4 సంవత్సరాల్లోని వేలాది మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తును కూడా దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకొని వాళ్ళ భవిష్యత్తుని మొగ్గలోనే తుంచకండి. వాళ్ళకు కూడా, ఎందుకంటే పేషెంట్కి సర్వీస్ చేసే విషయంలో వస్తే కోవిడ్ సమయం అనే కాదు, ప్రతి ఒక్క సీజనల్గా వస్తున్నటువంటి డయాగ్నోసులు కూడా చాలా వస్తూ ఉంటాయి. ప్రతి దానికి వెనకంజు వేయకుండా మాకంటూ ఏం జరుగుతుందని ఆలోచించకుండా చేసే సర్వీస్ కేవలం స్టాఫ్ నర్సెస్ మాత్రమే చేస్తున్నారు. ఈ విషయాన్ని గవర్నమెంట్ గుర్తించండి. ఇప్పటికైనా మీరు రిలీజ్ చేసినటువంటి జీవోని వెనక్కి తీసుకోండి. ఎవరైతే కాంట్రాక్ట్లో పనిచేస్తున్నారో ప్రతి ఒక్క స్టాఫ్ నర్సెస్ని రెగ్యులరైజేషన్ చేయండి. మేము ఈ విధంగా గవర్నమెంట్ కోరుకున్నది ఒక్కటే, ఎవరికి తగులు పెట్టే ముడి చేసే పనులు మీరు దయచేసి చెయ్యొద్దండి. మాకు ఎవరి మీద గ్రెడ్జ్ లేదు. వాళ్ళు ఎందుకు కూర్చోవాలి, మా సీట్లలో వచ్చిన ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఈ రోజున ఎవరైతే ANMగా చదివి ఉన్నారో వాళ్ళకి 16 నెలల కోచింగ్ అన్నది ఇచ్చి కేవలం GNMగా తీసుకొచ్చి స్టాఫ్ నర్సెస్ క్యాడర్లో పెట్టడం అన్నది చాలా అంటే చాలా దారుణమైన విషయం. ఈ విషయాన్ని దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకోండి. ఈ విషయం వల్ల ప్రతి ఒక్క భవిత ఎవరైతే ఫ్యూచర్లో రిలీవ్ అవుతున్నారో GNM చదివి BSc చదివి ఆ స్టూడెంట్స్ కూడా నష్టపోతారు. వెంటనే జీవోని రద్దు చేసి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయమని గవర్నమెంట్ అయినటువంటి ముఖ్యమంత్రి గారిని, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఈ విధంగా చెప్పుకుంటున్నామండి మా ఒక్క బాధని. పేరు వరలక్ష్మి అండి. నేను గత 14 సంవత్సరాల నుంచి కూడా KGHలో స్టాఫ్ నర్స్గా విధులు నిర్వర్తిస్తున్నామండి. ఇక్కడ గత 14 సంవత్సరాల నుంచి కూడా స్టాఫ్ నర్సెస్ కొరత ఉందని చెప్పేసి ప్రతి ప్రభుత్వానికి కూడా మనం రిమైండ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. కానీ ఇప్పుడు ANMల నుంచి తీసుకొచ్చి వాళ్ళని GNMలుగా ప్రమోట్ చేసేసి వాళ్ళని స్టాఫ్ నర్సెస్గా కూర్చోబెట్టి స్టాఫ్ నర్సెస్ కొరత ఉంది అని చెప్పేసి మన కృష్ణబాబు గారు మనకి చెప్పడం జరుగుతుందన్నమాట. ఏ విధంగా అంటే స్టాఫ్ నర్సెస్కి పోస్టెస్కి ఇవ్వడానికి డైరెక్ట్గా రెగ్యులరైజేషన్ చేయడానికి మాత్రం జీవోలు అడ్డొచ్చేస్తున్నాయి ఆయనకి. ఎందుకు వస్తున్నాయి అనేది విషయం ఏంటనేది క్లియర్గా అర్థం కావట్లేదు. మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కూడా రావట్లేదు. అలాంటి కోవిడ్ టైంలో కూడా చాలా, ఎందుకంటే కోవిడ్ కిట్లు వేసుకొని యూరిన్, మోషను, అట్లీస్ట్ వాటర్ తాగడానికి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వాళ్ళ హస్బెండ్స్ని కోల్పోయి ఈరోజు ఫ్యామిలీస్ అంతా రోడ్డు మీద పడిపోయారు. అలాంటి సిచ్యువేషన్లో కూడా మాకు ఏమైనా వస్తే క్వారంటైన్ ఇవ్వడానికి కూడా స్టాఫ్ నర్సెస్ ఏమైనంటే కాంట్రాక్ట్ బేసిస్ ఏమైనంటే, మరి అలాంటి కాంట్రాక్ట్ బేసిస్ని పెట్టినప్పుడు జీవోలు ఏమీ రావండి. కృష్ణబాబు సార్కి చాలాసార్లు మేము రిమైండ్ చేసాం, వెళ్ళి రెగ్యులరైజేషన్ చేయండి అనేసి. 2014 లోపు ఉన్నటువంటి వాళ్ళందరినీ రెగ్యులరైజేషన్ చేస్తామన్నారు. కానీ రెగ్యులరైజేషన్ చేసిన విషయంలో ఒక్క స్టాఫ్ నర్స్ రాలేదు. ఆ లిస్టుల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్క స్టాఫ్ నర్స్ కూడా లేదు. ఈ రోజుకి
రెగ్యులరైజేషన్ లేకుండా ఇదే కాంట్రాక్ట్లో 14 సంవత్సరాల నుంచి రెగ్యులరైజేషన్ లేకుండా సర్వీసులు ఇస్తున్నాం. కానీ రెగ్యులరైజేషన్ విషయంలోని ఈరోజు కృష్ణబాబు గారు ఏమంటున్నారంటే స్టాఫ్ నర్స్ కొరత ఉందని చెప్పేసి ఏఎన్ఎంస్ని జిఎన్ఎంగా ప్రమోట్ చేసేసి వాళ్ళకి పదవి ఇచ్చేస్తామని చెప్పేసి ఎవరి మట్టుకు వాళ్ళు ఇదైపోతున్నారు తప్ప ఆ రోజు జగన్ సార్ ప్రభుత్వంలోని ఆయన తీశారు వీళ్ళకి ఏఎన్ఎంస్ని చదువుకోవడానికి కరెక్ట్గా. ఆ టైంలో మీరు ఎందుకు అడ్డలేదనేసి ఈరోజు చాలామంది మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రభుత్వానికి ఎగైనెస్ట్గా ఏ రోజు కూడా మేము రోడ్డు ఎక్కలేదు. ఎందుకంటే స్టడీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదో మళ్ళీ వాళ్ళు బ్యాక్ ప్లేసెస్ పంపిస్తారని మేము ఎక్స్పెక్ట్ చేసాం తప్ప ఈరోజు తీసుకొచ్చి మా నెత్తి మీద కూర్చోబెట్టి మమ్మల్ని అందరినీ పక్కన పెట్టేసి స్టాఫ్ నర్సెస్గా మమ్మల్ని గుర్తించుకుంటా మా సర్వీసులను పరిగణలోకి తీసుకోకుండా ఏఎన్ఎంస్ని తీసుకొచ్చి ఏఎన్ఎంస్ని జిఎన్ఎంస్గా ప్రమోట్ చేసేస్తానంటే మేము ఏ విధంగా ఒప్పుకుంటామనేసి కూడా అట్లీస్ట్ గవర్నమెంట్కి ఇంత చిన్న సింపతి కూడా లేదు. కానీ మా డిమాండ్ ఏమీ లేదు. ఏఎన్ఎంస్ని మాత్రం అలాగే 115 జీవోని రద్దు చేసి వాళ్ళని వాళ్ళ పొజిషన్స్కి పంపించేయాలి వెనక్కి. అలా అని చెప్పేసి వాళ్ళని మేము వాళ్ళ స్టాఫ్ నర్సెస్ అవ్వద్దు, వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వద్దని మేము చెప్పట్లేదు. వాళ్ళని రెగ్యులరైజేషన్ చేయండి, వాళ్ళ బ్యాక్ పొజిషన్స్ పంపించేసి ఈరోజు రెగ్యులరైజేషన్కి మేము చాలామంది అర్హులు ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ 14 సంవత్సరాలు ఉన్నారు, 15 సంవత్సరాలు ఉన్నారు, 2007 నుంచి చేస్తున్న స్టాఫ్ నర్సెస్ కూడా ఇప్పటికీ కంటిన్యూషన్లో ఉన్నారు. అలా జీవో ఇల్లీ జీవో అని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గర అందరికీ గొడవలు పెట్టి ప్రభుత్వాలు మారిపోతున్నాయి. కానీ రకరకాల జీవోలు క్రియేట్ చేసి స్టాఫ్ నర్సెస్ మధ్య ఐక్యత లేకుండా చేసేసి మీరు తన్నుకోండి అని చెప్పేసి ఈరోజు ఏఎన్ఎంస్ని ఏమొచ్చి రెగ్యులరైజేషన్ చేసేసి మమ్మల్ని కాంట్రాక్ట్ సర్వీసుల్లోనే మగ్గుపెట్టేస్తున్నారు. కాబట్టి 115 జీవోని రద్దు చేసి ఈరోజు వాళ్ళ బ్యాక్ పొజిషన్స్ పంపించేసి మా సర్వీసెస్ని రెగ్యులరైజేషన్ చేయండి. ఎంతోమంది ఇందులో రిటైర్మెంట్ అయిపోతున్నారు, కనీసం ఒక్కరు కూడా గ్రహించట్లేదు. నా పేరు జి శాంతమ్మ. నేను వర్క్ చేస్తున్నది విజిహెచ్ గవర్నమెంట్. సీఎం గారికి మా హృదయపూర్వక వందనాలండి. మా తోటి అధికారులందరికీ కూడా వందనాలండి. మీకు చెప్పిపోయేది ఏమంటే ఈరోజు మేము 11వ రోజు సబ్మిట్ చేస్తూ 11వ రోజు చేరుకున్నాం. ఈ రోజు వరకు గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి సమాధానం కూడా రాలేదండి. సమాధానం కోసం ఎదురు చూస్తూ 11 రోజులు అయిపోయింది. మా బాధని మా కష్టాన్ని అర్థం చేసుకొని మాకు ఏదో జవాబు ఇస్తారని ఈరోజు వరకు ఎదురు చూస్తున్నాము. దయచేసి అధికారులందరికీ చెప్పబోయేది ఏంటంటే మేము ఎంతో కష్టపడి ఎంత సర్వీస్ చేసాము. మా 15 సంవత్సరాల సర్వీస్ అయిపోయిందండి గవర్నమెంట్లో. ఈ 15 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కాకపోతే ఒక సంవత్సరం మాకు న్యాయం జరుగుతుందని ఎదురు చూడలేని రోజు లేదు. ఈరోజు 15 సంవత్సరాల్లో గడిచిపోయింది. తర్వాత ఒక్కటి ప్రభుత్వంలో కాకపోతే ఇంకొక ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది అనుకున్నామండి. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి అన్నారండి. అలా అని 2 ప్రభుత్వాలు దాటిపోయాయి. మాకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. ఈసారైనా మీరు వస్తే మాకు న్యాయం జరుగుతుంది, మీకు ఓటేసి మేము అందరినీ గెలిపించుకున్నామండి. మేము అందరం కలిపి తర్వాత మేము స్టాఫ్ నర్సులుగా ఎంతో స్ట్రగుల్ చేస్తున్నామండి. పేషెంట్స్ సైడ్ ఎంతో ఇన్ఫెక్షన్తో ఎంతో బాధలు పడుతూ సర్వీస్ చేస్తున్నాము. మాకేమొస్తుందో మాకేమి సఫర్ అవుతామని ఆలోచించకుండా పేషెంట్ల కోసమని ఆలోచిస్తూ మేము ఏ రోజు రాజకీయ పరంగా కానీ బయటకు ఎప్పుడు రోడ్డు మీదకి రాలేదు. ఎందుకంటే బెడ్ సైడ్ పేషెంట్ సర్వీస్ చేయాలి, మేము ఓరియంటేషన్తో చేయాలి అన్న ఉద్దేశంతోనే చేసాం తప్ప మా కోసం మా ఫ్యామిలీస్ కోసం కూడా ఆలోచించలేదు. ఈరోజు ఎంత సర్వీస్తో చేస్తున్నాం, మమ్మల్ని ఒక్కసారి కూడా గుర్తించట్లేదండి. వాళ్ళకంటూ ఒక ప్రోత్సాహం ఇస్తే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా బాగా చేస్తారు కదా, వాళ్ళకి ఇంకొద్దిగా సపోర్ట్ చేద్దామని గవర్నమెంట్ ఎందుకంటే ఆలోచించటం లేదు. మాకు ఎంకరేజ్ చేస్తూ సర్వీస్ బేస్లోనండి ఎంతమంది సీనియర్లు ఉన్నారో సీనియారిటీ ప్రకారంగా తీస్తే ఇంకొంతమంది ఆశతో ఎదురు చూస్తారు కదండి. రేపు మేము కూడా సర్వీస్ బేస్లో ఉంటాము, మాకు రెగ్యులర్ అవుతుందని ఎంతో హ్యాపీగా చేస్తాం కదండి. ఈరోజు ఏఎన్ఎంస్కి రెగ్యులైజేషన్ ఇస్తూ నోటిఫికేషన్ ఇచ్చారండి, తప్పులేదు. వాళ్ళు ఆశపడలేదు, వాళ్ళు అడగకుండా వాళ్ళకి న్యాయం చేస్తారు. మేము గొంతెత్తి అడుగుతున్నాం కదండి, అడుగుతూ ఎంత ఆశతో ఎదురు చూస్తున్నాం కదా. మాకెందుకండి న్యాయం చేయాలనిపించట్లేదు మీకు? అడగని వాళ్ళకి న్యాయం చేశారు, ఒక రెగ్యులైజేషన్ చేశారు, ఇంకా వాళ్ళకి ఉన్నత స్థానంలో నిల్చోబెడుతున్నారు. మంచిదే, ప్రాబ్లం లేదు. కానీ మేము అడుగుతున్నాం, మాకు న్యాయం చేయండి. మేము చదివిన చదువుకి మా బీఎస్సీ చేసి ఎంఎస్సీ చేసి పేషెంట్ సైడ్ ఎంత సర్వీస్ చేస్తూ ఒకరోజు కాకపోతే ఒకరోజు న్యాయం జరుగుతుందని ఎదురు చూస్తాను. మాకు న్యాయం చేయకుండా 11 రోజుల నుంచి ఈ విధంగా సభ్య చేస్తున్నాము. మమ్మల్ని ఒక్కరు కూడా గుర్తించలేదు, ఇంకా మమ్మల్ని తప్పుపడుతున్నారు. తర్వాత మా మీద బ్యాడ్గా యావిగేషన్స్ కూడా చాలా వేస్తున్నారండి. అంటే పనులు మానేసి తిరుగుతున్నారు, తర్వాత డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఆ తర్వాత ఎవరెవరికో డబ్బులు ఏంటి. మేము ప్రజాసేవకు తప్ప వేరే దేనికి కూడా టైంని ఇవ్వలేదండి. ఫస్ట్ ప్రజలే, తర్వాత పేషెంట్సే, తర్వాత ఇంకేదైనా ఆలోచించాము.
కానీ మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మాకు న్యాయం చేస్తారనుకుంటున్నామండి. మేము ఎంతో బాధతోని ఈ విధంగా టైం కేటాయిస్తున్నాము, ఇంత అడుగుతున్నామండి. ఒక్కసారి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా కోసం ఆలోచించి మాకు న్యాయం చేస్తారని సభాముఖంగా కోరుతున్నాం.